డీటెయిల్స్ చూస్తే తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. నామమాత్రంగా తనిఖీలు చేయడంతో మహారాష్ట్రకు చెందిన భక్తులు డ్రోన్స్ను తిరుమలకు తీసుకొచ్చారు. ఒక భక్తుడు దాదాపుగా 10 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కెమెరాను ఎగరవేశాడు. డ్రోన్ కెమెరాను గమనించినటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. నామమాత్రంగా తనిఖీలు చేయడంతో మహారాష్ట్రకు చెందిన భక్తులు డ్రోన్స్ను తిరుమలకు తీసుకొచ్చారు. ఒక భక్తుడు దాదాపుగా 10 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కెమెరాను ఎగరవేశాడు. డ్రోన్ కెమెరాను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద మరోసారి తిరుమలలో ఒక యూట్యూబర్ ఏదైతే డ్రోన్ ఎగరేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా ఏదైతే వేరే జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఒక భక్తులు కూడా ఇలాగే శ్రీవారి ఆలయానికి సమీపంలోనే డ్రోన్ ఎగరేశారు. వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ముఖ్యంగా చూస్తున్నట్టయితే తిరుపతి అలిపిరిలో ప్రతిరోజు అంటే ప్రతిసారి పూర్తిగా విజిలెన్స్ వైఫల్యం చెప్తానని చెప్పొచ్చు. ఎందుకంటే నామమాత్రం చెకింగ్లు ఏదైతే ఈ రోజు ఒక యూట్యూబర్ పూర్తిగా ఈ డ్రోన్ ని ఎలా తీసుకొచ్చాడనే దాన్ని భక్తులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి అంశుమన్ తెరేజా అనే ఒక యూట్యూబర్ మంగళవారం సాయంత్రం ఏదైతే తిరుమలకి వచ్చిన పరిస్థితి ఉంది. హరినామ సంకీర్తనలో మండపం వద్ద డ్రోన్ ఎగరవేసినట్లు విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. ఇక సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నట్లయితే శ్రీవారి ఆలయం పైనే ఈ డ్రోన్ ఎగిరిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా తిరుమలలో చూసుకుంటే రోజు రోజుకి అక్కడ భద్రత అనేది ఎంత దొంగతనం కనపడుతుందంటే మనం చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయంలోకి కొంతమంది భక్తులు చెప్పులు వేసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఏకంగా ఒక వ్యక్తి డ్రోన్ ఎగిరేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజిలెన్స్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే అలిపిరి తనిఖీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో స్కానింగ్ సెంటర్లు ఉంటాయి. స్కానింగ్ కి సంబంధించినటువంటి పూర్తిగా చెకింగ్ చేస్తుంటారు. కానీ అటువంటి ప్రాంతాల్లోనే ఎటువంటి చెకింగ్ చేశారు, ఏ విధంగా వచ్చింది అనే దాన్ని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాన్ని ప్రధానంగా తెలుస్తోంది. మరోవైపు ఈ డ్రోన్ ఎగిరేసినటువంటి యూట్యూబర్లను కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అయితే ఇప్పటికే అప్పచెప్పే ఉంది. అతనిపై కేసులు నమోదు చేశాం. కానీ అంటే ముఖ్యంగా ఆ భక్తుడు అంటే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్ ఒకటే చెప్పాడు, నాకు ఇక్కడ డ్రోన్ ఎగిరకూడదు అని చెప్పి నాకు ఎవరు ఏం చెప్పలేదు, కనీసం మాకేం తెలియదు, మాకు తెలియక వేస్తాము అని చెప్పేసి అతను అంటున్నాడు. అంటే ప్రధానంగా చూసినట్లయితే అక్కడ ఇటువంటి డ్రోన్లు కొండపైకి ఎలా వచ్చాయని చెప్పేసి భక్తులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడు డ్రోన్లు ఎగరవేయడమో నిషేధం. ప్రధానంగా ఎక్కడ చూసినా భారీ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా సీసీ కెమెరా నిఘాలో పూర్తిగా తిరుమల ఉంటుంది. అటువంటిది విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. దీనిపై టీటీడీ ఇంతవరకు ఏమీ తెలపని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే టీటీడీ ఎటువంటి చర్య తీసుకోబోతోంది. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది అంటే అలిపిరి తనిఖీ కేంద్రంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా విజిలెన్స్ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వేచి చూడాల్సిన పరిస్థితి ఎక్కడైతే కనబడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.